హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీ అందరికైతే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఏవైతే పోస్టులకు సంబంధించి 14,000 పోస్టులు మనకి ఏవైతే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీ అందరికీ ఈ వీడియోలో నేను దాని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలానే మీకు ఇంకొక అప్డేట్ నేను ఏం చెప్తున్నా అంటే, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ జాయిన్ అవుతే మీకు అక్కడ ఇలాంటి ఏవైనా సరే జాబ్ అప్డేట్స్ వచ్చినా, మీకు ప్రతి జాబ్ వచ్చినా సరే మీ ఎలిజిబిలిటీని బట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ కానీ, డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ, 10th క్వాలిఫికేషన్ కానీ, అలాంటి ఏవైతే మనకు సంబంధించిన జాబ్స్ వస్తే నేను ప్రతి ఒక్కటి డైరెక్ట్ ఆ గ్రూప్లో పెడతాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీకు ఆ గ్రూప్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీకు మనం ముందుగా లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డేట్ చూసుకోండి, 17/1/2026 మనకైతే న్యూస్లో అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ ప్రభా న్యూస్ నుంచి అయితే మనకైతే రావడం అయితే జరిగింది. మీరు చెక్ చేసుకోండి, ఈరోజు న్యూస్ ఆర్టికల్ అయితే మీకు ఉంటుంది. పోలీస్ శాఖలో 14,000 ఉద్యోగాలు మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి పోలీస్ శాఖలో ఏవైతే మనకి 14,000 మిగిలిపోయిన పోస్టులు ఉన్నాయో అయితే ఒకే గ్రేటర్ హైదరాబాద్లోనే 6,000 పోస్టులు మనకి ఇక్కడ చూసుకోవచ్చు. కేవలం హైదరాబాద్లోనే 6,000 పోస్టులు అయితే భర్తీ చేయడానికి అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు అనమాట. రిక్వైర్మెంట్ మనకైతే ఖాళీలు అయితే త్వరలోనే భర్తీ. మనకి ఇక్కడ ఏవైతే పోస్టులు ఉన్నాయో టీఎస్ఎల్ పిఆర్బి నుంచి ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే త్వరలోనే విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చూసుకుంటే పోలీస్ శాఖలో భర్తీ సాయం ఉద్యోగాలకైతే భర్తీ చేయనున్నారు. ఇందుకు పూర్తి రంగంలో సిద్ధమైనట్లయితే సమాచారం. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకైతే పూర్తి స్థాయిలో అయితే సిద్ధమైనట్లయితే సమాచారం అని చెప్పేసి చెప్తున్నారనమాట. మనకి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 14,000 పోలీస్ పోస్టులు అయితే భర్తీ ఉన్నాయి. అయితే అవైతే మనకైతే ఇక్కడ ఏవైతే భర్తీ చేయడానికైతే సిద్ధమవుతున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. మొత్తం మనకి ఈ 14,000 పోస్టులకు సంబంధించి ఏ జిల్లాల వారికి ఎన్ని విడుదల చేస్తున్నారు, అసలు ఏంది మొత్తం అనే నోటిఫికేషన్ మనకైతే త్వరలోనే రిలీజ్ కాబోతుంది అనమాట. మనకి ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్లో మళ్ళీ క్యాబినెట్ డిబేట్ ఉంది. అందులో మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. వెయిట్ చేయండి. మనకి ఎంతో టైం ఏం లేదు, ఇంకొక 1 వీక్లో మనకు క్లారిటీ అప్డేట్ వస్తుంది. ఆ తర్వాత మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉన్నా ఒకసారి అయితే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.